నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు, కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా? చెప్తావు, సరే 100 మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని, చేసి చూపి పని నేర్పించు. నువ్వు చెప్పడం చాలా ఈజీ, నీకు ఈ షర్ట్ బాగాలేదు నువ్వు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయి ఇట్లాంటివి చెప్తారు. ఏ షర్ట్ వేసుకోవాలో ఎలా ఉండాలో నువ్వు రోజు పరిమాణం వేసుకుని నాకు కూర్చో, నన్ను గైడ్ చేయి, లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో. నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్, జడ్జిమెంట్, అడ్వైస్, ఉచిత సలహాలు కాదు. రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో చెప్పేవాళ్ళే. నేను వాళ్ళందరి మాట వింటూ పోయాను అనుకో, నేను అనేది ఉండను. ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ, జనాల కోసము, ప్రేమ కోసము. జనాలు ఏమన్నారంటే సరే సినిమాలు వదిలే అంటే ఓకే వదిలేస్తా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయంటే ఓకే. ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు, బికినీ వేసుకోవాలని లేదు. నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే, ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే 100% నాకు ఉండాలని ఉంది. కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ దిస్? ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోనీ నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా. రూపాయి ఇవ్వడు, అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే 1000 వస్తాయి. అడ్వైస్ బదులు జీపే చేయండి 1 రూపీ. తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ, అంత డబ్బు ఎక్కడ? లగ్జరీ లైఫ్ ఎలా? డబ్బులు ఎక్కువ. ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను, ఓకే? నా ఫోన్ తీసుకో, ఎంత ఉన్నాయో చూడు, లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా. నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తా. నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే? వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా, కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెట్టాను. సెకండ్ థింగ్, నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రెసార్ట్ కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే కొలాబరేషన్. ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేస్తుంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది. నేను కారు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్. సో ఒక కారు కొనుక్కోవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో. అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి. స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల ఫ్యాక్టర్ ఏంటంటే 5 లక్షలు సంపాదించాను అనుకో, ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా తిరుగుతుంది. చిన్న పిల్ల మనస్తత్వంకి నీకు ఇప్పుడు అర్జెంట్ గా 50,000 ఇచ్చారు అనుకో, నువ్వేం చేస్తావు? ఖర్చు పెడతాను. నేను ఫస్ట్ వెళ్ళిపోతే టికెట్ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు. 24 hours నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు. సో నేను ఇంట్లోనే ఉంటా, 10 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, రెంట్లు కట్టుకుంటున్నా, గత 3 ఏళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా, ట్రావెల్ చేస్తున్నా. ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను, ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు మనల్ని నోన్ చేస్తాడనే భయం నాకు. సో ఎక్కడికి వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను, ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు. సో నా దగ్గర డబ్బులు మిగిలవు, పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా, అందుకే వచ్చింది చేస్తున్నాను శివ. దట్స్ అబౌట్ ఇట్. నేను వెళ్ళి సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో. అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు. అబ్బాయిలో నీకు నచ్చని క్వాలిటీ ఏంటి? అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం, అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం. అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా. ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే దెన్ షీఈ్ ఎ నైస్ గర్ల్, వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే 100% షీఈ్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఈస్ అ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్. యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇదే అనుకుంటా, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా. 4th place వచ్చినావు, ఏ షోలో వచ్చావు నువ్వు? 4th place రియాలిటీ రెయిన్స్ ఆఫ్ ద, అందులో కాదు రాణి అవ్వ, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్. అచ్చా, రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్. సో బేసిక్ గా నేను ఏమేం చేస్తున్నానో ఇవన్నీ పక్కన పెట్టేసి నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీలో ఒక రియాలిటీ షో. దానికి నా రెజ్యూమే ఏంటనుకున్నావు? రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి. బిగ్ బాస్ చేశాను, 2 సార్లు బిగ్ బాస్ చేశాను, సూపర్ చేశాను.
సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వనన్నారు, కాంపిటీషన్ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైంకి వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డాం అనేది నా ఫ్రెండ్స్ యునో వాట్ ఎవరికి చెప్పలేదు. ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని. వెళ్ళిపోయి గెలిచేద్దామని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయిన 20 లక్షలు గెలిస్తే ఒక 6 నెలలు పని చేయలేం గ్యాస్ అనుకొని 3 steps ని ముందు ఆగిపోలేదు. చీటింగ్ చేశారు, నన్ను బ్యాక్ స్టెప్ చేశారు. ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాలేకి దీన్ని లేపేసి అంది, నన్ను లేపేసింది. సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద. అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు, దాన్ని చీటింగ్ అనకూడదు. సో నేను అర్థం చేసుకోగలిగాను, ఎందుకంటే నాకెంత అవసరమో ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండుంటది. తను ఆ దారి ఎంచుకుంది. దానివల్ల ఏమైనా ఉపయోగపడిందని ఉపయోగం అంటే తెలియదు. ఇప్పుడే రిలీజ్ అయింది షో, హిందీలో నా డెబ్యూ. అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా, అక్కడ నేను చాలా ఇన్నసెంట్. అక్కడ అమ్మాయిలు ఒక్కొక్కడు ఎలా పెట్టాడు చూడు, అందరి అమ్మ అంటే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు దట్ ఓ షిట్ ఐమ్ యాక్చువల్లీ వెరీ ఇన్నోసెంట్ అని. వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్లు. అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ అహెడ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్, విత్ దర్ ఓపెన్. బాంబేలో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయాను. నేను అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చాపని, ఇక్కడ చిన్న కాదు. అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చిందా నీకు? అక్కడ అలా నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండగల ఇంత ప్లానింగ్ లేదు నాకు. అది లేకేనా? అంటే చూడు నా లైఫ్ జర్నీలో ఏవేవి ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు, అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా. రియాలిటీ స్టంట్ షో, ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను, రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా, పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నానో ఎవరికి తెలియట్లేదు. అందరు ఇంకా బికిని మీద ఫోకస్ చేస్తే నేను ఏం చేయగలను. ఇవన్నీ చేశాను. ఈ 1 month లో మోక్ష ఐలాండ్ రిలీజ్ అయింది, అర్థమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది, రియాలిటీ రాణీస్ ఆఫ్ ద జంగల్ రిలీజ్ అయింది. మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికినీ ఎవ్రీబడి రిమెంబర్స్. సో నా ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా? అది ఇంకా జనాల్లోకి వెళ్ళదు కదా మ్యాటర్. ఎగ్జాక్ట్లీ ఏదైనా చెడు చేస్తేనే వెళ్తుంది. చెడని ఇప్పుడు మంచి, ఇప్పుడు బికినీ వేసుకోవడం చెడా? నువ్వు చెప్పు నాకు. ఇవన్నీ చేసేది ఏంటి? గోవాలో ఏడేసుకోలే కానీ లేదు. అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ అ సొసైటీ, యాజ్ అ కమ్యూనిటీ. మనం ఇంకా చాలా చూడాలి. మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు, ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాం తప్ప మనం దీన్ని దాటి బయటకు వెళ్ళాలి. సంక్రాంతి సినిమాలో అయిపోయారు. సంక్రాంతి రోజు రాత్రి ఐస్ క్రీమ్ కూడా తింటారు తెలుసు, జాతరలోనే. అంటే నాకు ఐ మీన్ అన్ ఏజ్ వేర్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి. మీరు నువ్వేమనుకుంటావు నీ ఇష్టం అనుకో, నాకేం పోతుంది చెప్పు నువ్వేమనుకుంటే. ముందేంటంటే నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది. ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడి ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు. వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేస్తే చేసుకో మాని. నేను ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్ లో ఉండమని, నన్ను ప్రేమించమని, నన్ను నమ్మమని, లేకపోతే నన్ను చూడమని, సినిమాలలోకి వెళ్ళి నన్ను హైర్ చేసుకోమని ఎవరిని అడగట్లేదు. నా పని నేను నీట్ గా పొద్దున్న లేస్తా, నా ఫుడ్ నేనే వండుకుంటా, వర్కౌట్ చేస్తా, నిద్రపోతా నీట్ గా. అంటే ఒక మనిషిగా నేను ఏమేం చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా. మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్. రిలేషన్షిప్ ఐ డోంట్ డూ. నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా చెప్తా, ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏమి చేయను. నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు. ఓకే, ఇవన్నీ కాకుండా చూడ్డానికి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్. ఇంత ప్రోగ్రెసివ్ అయిన నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా. I only dated, I only had relationships, నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం, పని కోసం, లేకపోతే సరదా కోసం, దొరవ కోసం చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. అండ్ అందుకే ఇంత యంగ్ గా ఉంటాను చూడండి. యాక్చువల్ తేజు లైఫ్ మారిపోవడానికి మెయిన్ ఎక్కడ మారింది రా చెప్పు, వీడు పూర్తి కంప్లీట్ అయిపోయిన క్వశ్చన్ ఇదే మొత్తం పూర్తిగా వెనకే. థంబ్నైల్స్, కామెంట్స్
తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ తమ్నైల్ వల్లే మారింది నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ తమ్నైల్స్. ఏమో అంటే నిజం చెప్పాలంటే thumbnails ఇస్ అ కల్చర్ నా. ప్రభాస్ ని కూడా వదలట్లేదు. ఎవరు ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి, నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్, అంతే బ్యాడ్ నేమ్, అంతే వల్నరబుల్ అవుతావు. పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ దేర్ ప్రాపర్టీ. సో వాళ్ళ ఇష్టం వచ్చింది. నా thumbnails నా లైఫ్ మార్చేసింది అని అంటున్నావు కదా, నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు, ఏం మంచి చేయలేదు. thumbnails ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్. జనాలకి నిజం చెప్తున్నా కదా, నేను రోజు పొద్దున్న లేసి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో 100 మందికి వినాలని ఉంటది. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ లోవర్ డైమెన్షన్ షిట్. thumbnails ని, వీటిని, కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కడి ఇల్లేటికి కానీ టు ఫర్గివ్ దెమ్, వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను అనమాట. నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి 100% మర్డర్ చేసేదాన్ని. మా కమెంట్స్, మా విన్నర్స్ ఏదో ఒకటి 100% అంటే చిన్నపిల్ల కోపం నాది, కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో. I can do both. ఆయన ఎందుకు ఫర్గివ్ చేయలేకపోయావు? చేస్తా ఆయన కనిపిస్తే మాట్లాడతాను. మేము బీబీ జోడి చేసాము. అవును, ఆయన్నే ఫర్గివ్ చేసాక ఇంక ఎవరైనా ఐఎమ్ వెరీ ఎవరు నాకు వెన్నుపోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కట్టి తీసేసి బయట పడేసి ఇట్స్ ఓకే రా ప్లీజ్ ఇంక మాట్లాడకెళ్ళి జస్ట్ గో. ప్రాబ్లం ఏంటంటే పొడిచి ఆడు కంప్లైంట్ చేస్తుంటారు, అది ప్రాబ్లం. పానీపూరి స్టోరీ ఏంటి? ఏంటో నీ అమ్మ నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అడ్డమైన మీమ్లన్నీ చేసిస్తే, చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి. డబ్బులు ఉండేవి కాదు, డాన్స్ నేర్పించేదాన్ని. హెచ్పిఎస్ కి డాన్స్ టీచర్ నేను. సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం. కాలేజ్ లో లాస్ట్ 2 periods ఎగ్గొట్టి హెచ్పిఎస్ కి వెళ్ళి డాన్స్ నేర్పించేదాన్ని. లంచ్ టైమ్ లో అందరూ ఇంటి నుంచి లంచ్ లో గొడవ తెచ్చుకుంటే నాకు ఒక పానీపూరి బండి ఉండేది, టైం ఉండేది కాదు. వెళ్ళి 5-10 rupees పెట్టి ఫటాఫట్ 2.5 years ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి, లిటరలీ. అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని. ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో, పానీపూరి ఎక్కడ తినేదాన్నో, రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్. సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి, బక్కగా అయిపోయాను. ట్యూబర్కులోసిస్ వచ్చింది నాకు, టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు అ సర్జరీ. అంటే న్యూట్రిషన్ లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే మనం అసలు ఎంత వల్నరబుల్ అవుతాం అనేది, సిక్ అవుతాం అనేది తెలిసింది నాకు. అప్పుడు నేర్చుకున్నా నేను, హెల్త్ ఈజ్ వెల్త్. నిద్రలు లేకుండా, తిండి లేకుండా పని చేయడం మానేసా. దట్స్ మై పానీపూరి స్టోరీ. అండ్ పానీపూరి నాకు ఏం గుర్తు చేస్తుంది చెప్పనా, నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తుంది. ఇప్పటికీ పానీపూరి తింటే మై ఫేవరెట్ థింగ్ టు డూ. నాకేంటంటే పానీపూరి తిన్న వెంటనే అంటే ఎంత ప్రాబ్లంలు ఉన్నాయి ఇప్పుడు, ఏ బాధలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటది. ఇంకా నువ్వు పానీపూరి తినుకుంటే ఇక్కడ దాకా వస్తుంది. అబ్బా, వెరీ గ్రేట్ ఫీలింగ్ నిజం చెప్పాలి. పానీపూరి ఇస్ అ ఫీలింగ్. టైం చాలు. నో మోటివ్, అదే నా లైఫ్. మోటివ్ ఉంటే నాకు తెలిసి చాలా బాగుండేదేమో. అందరు నీ గోల్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేను రోజు పొద్దున్న లేసి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ రోజు నా పొద్దున్న మోటివ్ ఏంటో తెలుసా, టైం కి నీ దగ్గరికి రావాలి, టైం కి ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను వీటన్నిటి మధ్యలో ఫుడ్ తినాలి. నా మోటివ్ ఇస్ వెరీ మొమెంట్ టు మొమెంట్. 10 ఏళ్ళకి నేను ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవుతుందా? తేజస్విలోని ట్రస్ట్, దానాలు, ధర్మాలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్నాయా అవి? అవి ఎక్కువే, డబ్బులు లేవు సార్. నేను పబ్లిసిటీ కోసం చేయను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా, 10 ఏళ్ల నుంచి ఎవరికి ఏం అవసరం ఉన్నా ఐ గివ్. అండ్ ఒక్కసారి అడగను కూడా దేనికి ఏంటి అని. కానీ నాకు అవసరం ఉన్నా ఐ హ్యావ్ ద సేమ్, లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్. ప్రాబ్లం ఏంటంటే నేను చేసినవి ఫోటోలు తీసి నేను వీళ్ళకి ఇది చేస్తున్నా, వాళ్ళకి అది చేస్తున్నా అని చెప్తే ఆ చేసిన దానికి వాల్యూ పోతుందని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ కి డబ్బులు ఇస్తాను. వీకేర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను వాళ్ళతోనే ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తిరిగి నేను చేస్తున్నా, చేయకపోయినా ఆర్ వాట్ ఎవర్, చేస్తున్నందుకు మాట వస్తుంది, చేయనందుకు మాట వస్తుంది. మనం చేసే మంచి సైలెంట్ గా ఉండాలి, అండ్ చెడు లౌడ్గున్నా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇట్స్ ఫైన్. 2024 లో తేజుకి మొత్తం ఇన్స్టా కొలాబరేషన్ లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. 100%. నా జీవితం అంతా
30 lakhs వచ్చింటాయి ఈజీగా. బిగ్ బాస్ లో అవ్వలా తెలుసు 30 lakhs వచ్చింది ఓన్లీ ఇన్స్టా. ఓన్లీ ఇన్స్టా. బా అంటే నెలకి నేను 3 పోస్టులు అనుకో, 10 నెలలు అనుకో, 10 నెలలు ఉన్నావా ఇప్పుడు, అవును 3 పోస్టులు అనుకో. అంటే దీని 30 lakhs నా ఎంటైర్ ఎర్నింగ్స్ చెప్తున్నా, ఉట్టి ఇన్స్టాగ్రామ్ కాదు. బట్ నిజం చెప్పాలంటే దట్స్ ద లీస్ట్ ఐ ఎర్న్డ్ ఇన్ అ ఇయర్. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 5 ఏళ్ల క్రితం నేను ఇయర్లీ 50 lakhs సంపాదించేదాన్ని. అప్పట్లో కోవిడ్ కి ముందు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ కి కానీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, 5,000కి 10 మంది చేస్తున్నారు. నా దగ్గరికి ఎందుకు రావాలి? సో నన్ను ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు మై ప్రైసెస్, నేను మళ్ళీ తక్కువకి పని చేస్తాను. సో తక్కువకి పని చేయడం స్టార్ట్ చేశాక ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో సోషల్ మీడియా నాది 8 years నుంచి 1.1 million ఉంది. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, అట్రాక్ట్ చేయలేదు జనాన్ని, ఏమీ చేయలేదు. నా నిజాయితీగా నేను అలాగున్నాను. నీకు గుర్తుందా ఆ లైక్లు పడేటప్పుడు నేను చెప్పాను, మనకు పడాల్సిన లైక్లు మనకు వచ్చేస్తారా గుర్తు పెట్టుకొని. లైక్లు అదొక్కటి బిలీవ్ చేస్తాను నేను. మన పేరు మీద రాసున్న డబ్బు, అబ్బాయి, ప్రేమ, బాధ అన్ని మనకు వస్తాయి. ఆపలే. ఆ లైక్ స్టార్స్ కి మన ఇద్దరు క్యాపిటల్ లోకి వెళ్ళి నేను లేపింది. నువ్వేనా? నేను కాదు, అదేం లేపింది కదా, నేర్చుకుని వెళ్ళిపో. గుర్తులేదు నువ్వు విషయం పెట్టి అన్నట్టు. నాకేంటో బిగ్ బాస్ లో ద వర్స్ట్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ గుడ్ మెమరీస్ యూ వోంట్ రిమెంబర్. సో నా గురించి ఎంత గుడ్ ఉంది కాబట్టి. సో లైఫ్ లో నేను ఎంత గుడ్ న్యూస్, ఎంత నన్ను ఎంజాయ్ చేసిన జనాలు, లైక్ నేను మాట్లాడేది ఎంత క్యూట్ గా ఉన్నా ఎవ్వడికి గుర్తుండవు. బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, 10 ఏళ్ల క్రితం అయినా నీకు ఐస్ క్రీమ్ గుర్తుంది, బిగ్ బాస్ గుర్తుంది, ఎందుకు గుర్తుంటాయి? నేను అలా చూసారు ఆడియన్స్, అలా చూసేయడం వల్ల, నేను అలా తీసేసుకోవడం వల్ల, అదే మెయిన్ వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు నన్ను చూసారు, నన్ను అన్నారు. ఇప్పుడు 100 మంది చూస్తున్నారు, వాళ్ళని అంటున్నారు. జనాల పనే అండం, మన పని వినడం. దాన్ని వదిలిపారా దబ్బడం. ఇది కూడా ఫ్లో ఇంకేదైనా వాడేస్తుందేమో అనుకున్నా. అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడాను ఎవ్రీ డేస్. సినిమాలు బెస్ట్, వెబ్ సిరీస్ బెస్ట్? పని బెస్ట్. రోజు పని చేసి సినిమా అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, ఇంటర్వ్యూస్ అయితే ఏంటి, పొద్దున్న లేసి నువ్వు పని చేస్తున్నావు అంటే అది బెస్ట్. ఓకే, తేజుకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే వర్క్. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా? నాకు నచ్చింది, నేను ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నా. అదే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య పార్టీస్ లో కనిపించట్లేదు, పార్టీస్ కి వెళ్ళకపోవడం కారణం ఏమన్నా బలమైన? తెలియట్లేదు నీకు కారణం. బేసిక్ గా ఫస్ట్ 2 years ago జిమ్ స్టార్ట్ చేశా. నేను జిమ్ కి వెళ్ళక ముందు మందు, పార్టీస్, బయటకు వెళ్ళేదాన్ని, చిల్ చేసేదాన్ని, ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. సో హెల్త్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత మందు లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో పాపం నా ఫ్రెండ్స్, మేము, మన గవర్నమెంట్స్ మారడం వల్ల ఏమవుతుందంటే, మేము ఉండడం వల్ల జనాలు అన్కంఫర్టబుల్ గా తప్ప కంఫర్టబుల్ గా లేదు, మాకే కంఫర్టబుల్ గా లేదు. సో బయటకు వెళ్ళి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే కన్నా ఇంట్లో 2 drinks తాగేసి ఫ్రెండ్స్ తో చిల్ చేసి పడుకోవడం ఈజ్ అ బెటర్, హౌస్ పార్టీస్ ఈజ్ అ బెటర్ సీన్ అని నాకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఇంకెన్ని రోజులు వెళ్తాం హైదరాబాద్ లో బయటికి, చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్తాను, కానీ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వెళ్తాను. ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడను యాక్చువల్లీ, అదే ప్రాబ్లం. అంటే దేవుడికి కూడా భయపడను, ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి నీకు భయం ఉండదు. దొంగోడికి పోలీస్ అంటే భయం ఉంటది, పాపం చేసేవాడికి దేవుడు అంటే భయం ఉంటది. నాకు ఏది లేదంటే నేనేం చేయట్లేదు బ్రో. థ్యాంక్ యూ తేజు. ఇప్పుడు ఇది తమిళ ఇంటర్వ్యూ మధ్యలో లేచిపోతే మీ ఇష్టం వచ్చింది, ఫీల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నాను. హ్యాపీ, ఆర్ యు సాటిస్ఫైడ్? వెరీ గుడ్. సాటిస్ఫాక్షన్ అయితే చాలు, వెళ్ళిపోయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు